వరంగల్లో వసంత పంచమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. జ్ఞాన సరస్వతి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి పోటెత్తిన భక్తులు ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు. పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ వరంగల్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. వరంగల్ కృష్ణమోహన్, ఆలయాల్లో భక్తుల రద్దీ ఎలా ఉంది? అనిల్, ఉదయం నుంచి కూడా ఆలయాలలో వసంత పంచమి సందర్భంగా వేడుకలు నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. సరస్వతి మాతకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నారు. ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే తమ పిల్లలంతా కూడా చదువులతోటి రాణిస్తారు, మంచి విద్యావంతులు అవుతారనేది విశ్వాసం. అందుకనే జ్ఞాన సరస్వతి అనుగ్రహం కోసం ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు ప్రత్యేకంగా చూస్తే అక్షరాభ్యాసాలు అనేది నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. అక్షరాభ్యాసం ఈరోజు కనుక అమ్మవారి సన్నిధిలో చేసుకుంటే తమ పిల్లలకు మంచి చదువులు వస్తాయనేదే నమ్మకం. అమ్మవారికి సంబంధించినటువంటి మిగతా అమ్మవార్లకు సరస్వతి అమ్మవారికి ఒకటి చూడొచ్చు. అమ్మవారికి సంబంధించి జ్ఞానాన్ని అందించే అమ్మవారు, అదేవిధంగా శాంతిమూర్తిగా చూస్తారు. అందుకే అమ్మవారి చేతిలో వీణ మాత్రమే ఉంటుంది, ఎలాంటి ఆయుధాలు కూడా ఉండవు. అందుకని అమ్మవారికి సంబంధించినటువంటి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అసలు వసంత పంచమికి ఉన్నటువంటి విశిష్టత, ఈరోజు ఎలాంటి పూజలు చేయాలి, అమ్మవారి అనుగ్రహం కావాలి అంటే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో తెలుసుకుందాం. అంటే జ్ఞాన సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి వసంత పంచమి ఎందుకు అంత ఈ రోజుకున్నటువంటి ప్రాముఖ్యత ఉంటుంది, ఎలాంటి పూజలు చేయాలి? ఈ రోజున జ్ఞానప్రదాయమైనటువంటి వాక్ దేవి అంటే మనకు ఆ యొక్క పేరులోనే ఉంది. వాక్ అంటే మనిషికి కావాల్సింది మాట కావాలి, జ్ఞానం కావాలి. సరస్వతి దేవి అంతర్వాహిని, మన యొక్క అంతరంలో ఉన్నటువంటి జ్ఞానము బుద్ధి ఇచ్చేటువంటిది ఆ యొక్క స్వరూపిణి, జ్ఞాన స్వరూపమైనటువంటి ఆ అమ్మవారికి ఈ రోజున పుట్టినరోజు, అమ్మవారు జన్మించిన రోజు. ఈ రోజున ముక్కోటి దేవతలందరూ కూడా అమ్మవారిని ఆరాధిస్తారు. అందుకే ఈ యొక్క కవిత్రయము పోతనటువంటి మహాకవులందరూ కూడా ఈ రోజునే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు. ఈ రోజున వసంత పంచమి రోజునే మొదలుకొని అమ్మవారి యొక్క సకల విద్యలు కూడా అధిష్టాన దేవతైనటువంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలని చెప్పేసి ఈ రోజున విద్యా ప్రారంభం చేస్తారు. ఎందుకంటే విద్యాప్రదాయిని అయినటువంటి ఆ యొక్క సరస్వతి దేవి యొక్క అనుగ్రహము అందరికీ కావాలి, పిల్లలకి కావాలి, పెద్దలకి కావాలి. కాబట్టి ఈ రోజున వసంత పంచమి వేడుకలో అమ్మవారికి విద్యాప్రదాయిని అయినటువంటి సరస్వతి దేవిని ఆరాధిస్తారండి. అమ్మవార్లకు సంబంధించినటువంటి సరస్వతి అమ్మవారికి ఉన్నటువంటి ప్రత్యేకత, తర్వాత అలంకారం కావచ్చు, లేదా ఈరోజు ఉన్నటువంటి పూజలు ఎలా ఉంటాయి? అమ్మవారి యొక్క హంసవాహిని అంటే ఏంటిది? హంస యొక్క లక్షణం ఏంటిదంటే పాల నుంచి ఆ పాలలో కేవలం శుద్ధమైనటువంటి పాలను మాత్రం స్వీకరించి నీటిని వదిలిపెట్టేటువంటి బుద్ధి ఆ యొక్క హంసకు ఉంటుంది. అది మనకు జ్ఞానాన్ని తెలుపుతుంది. అంటే అమ్మవారి యొక్క వాహనమైనటువంటి ఆ యొక్క సరస్వతీదేవి చెల్పుతున్నది ఏంటంటే మంచిని తీసుకొని చెడును వదిలిపెట్టండి. ఈ రోజున అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల చదువులు చేసుకుంటే, విద్యాభ్యాసం చేసుకుంటే చెడు వదిలిపెట్టి మంచిని కూడా ఆపాదించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ రోజున అక్షరాభ్యాసాలు చేసుకోవడం జరుగుతుంది. చూస్తే చాలామంది ఆలయాల్లో చేసుకుంటున్నారు, కొంతమంది ఇప్పటికే అక్షరాభ్యాసాలు చేసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఈరోజు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్గా వాళ్ళ జన్మ నక్షత్రమో లేకపోతే వాళ్ళ పేరుతోటో కొంతమంది వాళ్ళ ఏజ్ని బట్టి పిల్లలకు కూడా చేస్తుంటారు అక్షరాభ్యాసం. కానీ ఈరోజు చూస్తే సామూహిక అక్షరాభ్యాసాలు జరుగుతుంది. అట్లా అక్షరాభ్యాసం చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ అక్షరాభ్యాసం ఈరోజు చేసుకోవాలా? మానవుడు అనేవాడు నిరంతర అభ్యాసి. అంటే పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు కూడా ఏదో ఒక రకమైనటువంటి అభ్యాసకుడు అంటే నేర్చుకోవడం. ఇవాళ నాకు పండితుని కాదు, ప్రతివాడు కూడా ఏదో చనిపోయేంత వరకు ఏదో ఒక రకమైనటువంటి అభ్యాసాన్ని, ఏదో ఒకటి కొత్తదనాన్ని నేర్చుకుంటారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున వచ్చి అమ్మవారిని అర్చన చేసుకుంటారు. అక్షరాభ్యాసమైన వారు కూడా అమ్మవారికి అర్చన చేసుకుని అక్షరాభ్యాసాలు చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతమైతే చూడొచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు పిల్లల్ని తీసుకొని వచ్చి అక్షరాభ్యాసం చేసుకోవడానికి వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారంటే ఈరోజు ఉన్న విశిష్టత, మీ పాపకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు కదా, అట్లా? అవునండి, ఇక్కడ హనంగూడ నుంచి వచ్చాము. సో ఈరోజు స్పెషల్ డే అని చెప్పేసి చేయిద్దామని వచ్చాం. ఎట్లా ఉంది ఈరోజు ఇక్కడ టెంపుల్కి వచ్చారు కదా? ఏమైనా బాగుంది. ఇట్లా పిల్లలంతా అక్షరాభ్యాసం చేయించడం బాగుంది. ప్రస్తుతం అయితే అక్షరాభ్యాసం చేయించుకోవడానికి వచ్చినటువంటి పిల్లలు కావచ్చు, అంటే ఈరోజు ఎలాంటి
అంటే సరస్వతి మాతకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కదా, ఎట్లా ఉంది ఈ టెంపుల్ ఇదంతా? ప్రస్తుతం అయితే ఆలయానికి చేసిండ్రా మీరు అక్షరాభ్యాసం చేయించారా? ఎట్లా ఈ రోజుకున్నటువంటిది ఏం చెప్పారు, ఎట్లా చేశారు పండుగ? చాలా బాగా జరిగింది పూజ మాత్రం. ఈ ఫస్ట్ టైం గుడికి రావడం, మీ మొదటిసారిగా పూజ జరగడం చాలా బాగా అనిపించింది. ఏమేం చేశారు ఇవాళ? సరస్వతి అక్షరాభ్యాసం చెప్పించాము అబ్బాయికి. ప్రస్తుతం ఇట్లా మనం ఈ పలకలకు సంబంధించి కూడా చూడవచ్చు. స్లేట్, ఇది స్లేట్కి సంబంధించి అమ్మవారికి సంబంధించినటువంటి అక్షరాభ్యాసాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. సామూహిక అక్షరాభ్యాసాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు కనుక అమ్మవారికి సంబంధించినటువంటి వాళ్ళకు కనుక కృప వస్తే ఆమెకు చేస్తుండే. ఎట్లా చదువుకుంటున్నారు కదా, ఈరోజు సరస్వతి అమ్మవారి బర్త్డే అంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ అమ్మవారికి పూజ చేయడానికి వచ్చినప్పుడు? ఇక్కడ నుండి ఎట్లా ఉంది అమ్మవారికి? ప్రస్తుతం అయితే జ్ఞాన సరస్వతి ఆలయాల్లో అయితే ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వస్తున్నారు. ఎక్కువగా స్టూడెంట్స్ కనిపిస్తున్నారు. స్టూడెంట్స్ కూడా అమ్మవారి కృప ఉండాలి, అమ్మవారి దయ ఉంటే తమకంటూ కూడా మంచి జరుగుతుంది, మంచి విద్యావంతులం అవుతాం అనేది భక్తుల విశ్వాసం. అందుకోసమే ఉదయం నుంచి ఓవైపు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు సామూహికమైనటువంటి అక్షరాభ్యాసాలకు సంబంధించినటువంటి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున సామూహిక అక్షరాభ్యాసాలు కూడా నిర్వహిస్తున్నారు. సేమ్ టైంలో స్టూడెంట్స్ ఎక్కువగా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. దీంతో ఆలయాలంతా కూడా వసంత పంచమికి సంబంధించినటువంటి వేడుకలతో అయితే ఒక సందడి ఉంది, నెలకొందని చెప్పవచ్చు. అనిల్.